హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏపీ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఏపీ ఇంటర్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారు కదా. అయితే మనకి ఇన్సైడర్ న్యూస్ అయితే వచ్చింది కదా. సో మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి సో ఒక లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అదే చూపించబోతున్నానండి. సో మీకైతే ఇంటర్ రిజల్ట్స్ అప్డేట్ అయితే చూపిస్తాను. సో అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి విత్ ఇన్ ద బిఐఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ దానికి కంప్లీట్ అయితే అయ్యాయి కదా. స్పాట్ ఎవల్యూషన్ కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. మరి ఇంటర్ సంబంధించి ఏదైతే జనరల్ వొకేషనల్ కోర్స్ అయితే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానివ్వండి. సో మొత్తం చెప్తున్నాను, బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఇంటర్ సంబంధించి జనరల్ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి రిజల్ట్స్ ఆఫ్ 2025 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు రాబోతున్నాయి అనుకున్నట్లయితే మనకి వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అండి. సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మనకి ఈ సెకండ్ వీక్ అనేది ఆ, ఏదైతే సండే సాటర్డే ఇంకా సండే తో క్లోజ్ అయిపోతుంది కదా. సో ఆ రోజుల్లోనే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారండి. అయితే రిజల్ట్స్ ని మెయిన్లీగా మనకి ఫస్ట్ ఏంటంటే 12th నుంచి 15th లోపు ఎప్పుడైనా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మనకి అఫీషియల్గా వచ్చిన నోట్ ఏంటంటే మనకి 12th కానీ లేకపోతే 13th కానీ రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే మనకి రిజల్ట్స్ అనేవి 99% కూడా మనకి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెక్ చేసుకున్నట్లయితే మనకి 99% రిజల్ట్స్ అనేవి 12th ఏప్రిల్ 11 AM కల్లా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ చేస్తారండి. రిజల్ట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లోని అలాగే అన్ని డేటా లింక్స్ లో కూడా మనకి రిజల్ట్స్ అనేవి ఓపెన్ గా 12th ఏప్రిల్ 11 AM కల్లా కూడా మనకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారనమాట. అయితే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే కూడా కొన్ని ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటర్మీడియట్ సంబంధించి సో రిజల్ట్స్ అనేది పేపర్ కరెక్షన్ అయిపోయింది అని చెప్పేసి త్వరలోనే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే గవర్నమెంట్ చెప్తుంది. సో పేపర్ కరెక్షన్ అయిపోయింది కాబట్టి కంప్యూటర్ లోనే మనకి మొత్తం డేటాను ఎంటర్ చేయడానికి కూడా మనకి టైం అయితే అయిపోయింది కాబట్టి సో రిజల్ట్స్ అనేవి మనకి ఎల్లుండి 11 12కి. ఓకే, సో మనకి 12 ఆ టైంకి అయితే మాత్రం 12న 11 AM కల్లా టైం కల్లా కూడా మనకి రిజల్ట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అవుతాయి. అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మన వాట్సాప్ నెంబర్కి అయితే మనకి రిజల్ట్స్ అన్ని కూడా మనకి పీడిఎఫ్ సెండ్ చేస్తారండి. సో పీడిఎఫ్ ని సెండ్ చేసి సో మనకి రిజల్ట్స్ సంబంధించి షార్ట్ మెమో ఏదైతే ఉందో సో షార్ట్ మెమోని గవర్నమెంట్ మనకి వాట్సాప్ కి సెండ్ చేస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అయితే అవసరం లేదు. మరి పేరెంట్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారనమాట. మనకి 12th 11 PM కల్లా కూడా రిలీజ్ అయితే మనకి ఒక 1కి లేకపోతే 1 PM కల్లా కూడా మనకి రిజల్ట్స్ అనేవి మన వాట్సాప్ నెంబర్కి అయితే పీడిఎఫ్ రూపంలో అయితే వచ్చి ఉంటాయి అనమాట. సో మీరేం టెన్షన్ పడకండి. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే ఆ రోజు నేను మీకు నోటిఫికేషన్ అయితే చేస్తాను. సో అలాగే మీకు 2 or 3 లింక్స్ అనేవి డైరెక్ట్‌గా మీ దగ్గర మీకు వాట్సాప్ ఛానెల్‌లో ఆ యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానన్నమాట. అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా మీకు రిజల్ట్స్ అనేవి వాటికి సంబంధించి అఫీషియల్ లింక్స్ ఏదైతే ఉంటాయో సో మనకి చెక్ చేసుకోవడానికి బాగా పనిచేస్తున్న సర్వర్స్ లింక్స్ అనేవి ఒక 3-5 లింక్స్ అనేవి మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో సేవ్ చేసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్స్ నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుందన్నమాట.